దేశంలో 5G టెలికాం సేవలు ప్రారంభమైనప్పటికీ 2G, 3G సర్వీసులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 2G నెట్వర్క్ పై పనిచేసే ఫీచర్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. దేశీయంగా 5G నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 2G, 3G సేవలను పూర్తిగా నిలిపివేయాలని జియో, వొడాఫోన్ ఐడియా తాజాగా ప్రతిపాదించాయి. ప్రభుత్వమే ఇందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటూ ట్రాయ్ కి తెలియజేశాయి. దేశంలో 5G సేవలు అందుబాటులోకి వచ్చి ఏడాది దాటింది. జియో, ఎయిర్టెల్ 5G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. మరో ప్రైవేటు టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా మాత్రం 5G సేవలను ప్రారంభించే విషయంలో ఇంకా ముందడుగు వేయలేదు. BSNL ఈ విషయంలో చాలా దూరంలో ఉంది. తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ 5G ఎకోసిస్టమ్ మారేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంప్రదింపుల పత్రాన్ని జారీ చేసింది. దీనిపై జియో, వొడాఫోన్ ఐడియా దాదాపు ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. 2G, 3G సేవలను పూర్తిగా మూసివేయాలని, ఇందుకోసం ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని జియో ట్రాయ్ కి తెలిపింది. అప్పుడు 4G, 5G సర్వీసులకు వినియోగదారులు మారతారని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అనవసరమైన నెట్వర్క్ వినియోగ భారము తగ్గుతుందని పేర్కొంది. దేశంలో 4G, 5G అందుబాటులో ఉన్న ఇప్పటికీ పాతకాలపు టెక్నాలజీ అయిన 2G నెట్వర్క్ ను వినియోగిస్తున్నారని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇది పౌరుల మధ్య డిజిటల్ విభజనను తీసుకొస్తుందని తెలిపింది. ఇది 5G వృద్ధికి విఘాతమని అభిప్రాయపడింది. ఎయిర్టెల్ మాత్రం దీనిపై తన స్పందనను తెలియజేయలేదు. వయోవృద్ధులు, పేదలు ఇప్పటికీ ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. వీరంతా 4G లేదా 5G కి మారాలంటే అందుకు తగిన హ్యాండ్సెట్ కొనుగోలు చేయాలి. ఇందుకోసం కనీసం బడ్జెట్ 5,000కు పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 2G, 3G సర్వీసుల మూసివేత సాధ్యమవుతుంది. దీని పరిష్కారాన్ని వొడాఫోన్ తన అభిప్రాయంలో భాగంగా తెలియజేసింది. హ్యాండ్సెట్ కొనుగోలుకు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది. అప్పుడే కొత్త టెక్నాలజీని అందుకోవడం సాధ్యమవుతుందని తెలిపింది. రాయితీ కోసం యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ వినియోగించాలని కోరింది. ప్రస్తుతం 77,113 కోట్ల మేర USOF కార్పస్ ఉంది. మరోవైపు 2G ముక్త్ భారత్ వైపుగా జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. తక్కువ ధరకే 4G ఆధారిత స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తుంది. అయినప్పటికీ ఇంకా 2G, 3G నెట్వర్క్లపై ఆధారపడుతున్న వారిని సంఖ్య కొనసాగుతోంది. వీరంతా 4G లేదా 5G కి మారాలంటే కొంతకాలం పడుతుంది. టెలికాం కంపెనీలు ప్రతిపాదించినట్లు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా అందుకోసం పౌరులకు కొంత గడువు ఉంటుంది.